హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఎవరైతే డిప్లొమా చేశారో ఐటీఐ చేశారో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇస్రో జాబ్ అనేది చాలా బాగుంటుంది. మీకు ప్రమోషన్ కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు టెక్నీషియన్గా కానీ జాయిన్ అయితే వితిన్ 8 to 10 ఇయర్స్లో మీరు చార్జ్మెన్ అంటే లెవెల్ 6కి మీరు రీచ్ అవుతారు. ఇది లొకేషన్ వచ్చేసరికి తిరువనంతపురం, బెంగళూరు. సో 2 దిక్కులో కూడా ఉంది. సో మీకు ఎక్కడ వీలైతే ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్ కాపీ కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఇందులో వేకెన్సీస్ చూద్దాం. ఫస్ట్ డిప్లొమా మెకానికల్. సో మెకానికల్ వచ్చేసరికి 10 వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తిరువనంతపురం 10 వేకెన్సీస్ టోటల్గా. ఎలక్ట్రికల్ 1 వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ బి. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఉంది కదా, అది లెవెల్ 7 44,900 బేసిక్ అది. సో టెక్నీషియన్ బి అయితే లెవెల్ 3 21,700. సో వెల్డర్ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. టర్నర్ 1 వేకెన్సీ ఉంది. ఇందులో 10థ్తో పాటు ఐటీఐ ఉంటే చాలు, ఓకేనా. మీకు అప్రెంటిస్ కూడా అవసరం లేదు. 10థ్తో పాటు ఐటీఐ ఉంటే సరిపోతుంది, ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే. అండ్ నెక్స్ట్ ఇందులో మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా యూఆర్లో. అండ్ ఫిట్టర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మిషనిస్ట్ 1 వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెవీ వెహికల్ డ్రైవర్స్ 5 వేకెన్సీస్ ఉన్నాయి డ్రైవర్స్. అండ్ లైట్ వెహికల్ డ్రైవర్స్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో హెవీ వెహికల్కి అయితే 10th పాస్ అయి ఉండాలి. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అందులో మినిమం 3 ఇయర్స్ హెవీ డ్రైవర్ కింద ఉండాలి. బ్యాలెన్సింగ్ పీరియడ్ లైట్ మోటార్ వెహికల్ ఉండాలి. అండ్ లైట్ మోటార్ సంబంధించి 3 ఇయర్స్ లైట్ మోటార్ డ్రైవర్ మస్ట్ పాస్డ్ వ్యాలిడ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ కుక్ 1 వేకెన్సీ ఉంది. ఇది 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కుక్లో ఉండాలి. ఇది టోటల్గా వేకెన్సీస్ సంబంధించినవి. సో ఏజ్ మినిమం ఏజ్ వచ్చేసరికి మీకు 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో 35 + 3 38 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ప్లేస్ ఆఫ్ ది పోస్టింగ్ వచ్చేసరికి మీకు ఎల్పిఎస్సి ఎక్కడైతే మెన్షన్ చేశారో, మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అక్కడికే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇంకా మెరిట్స్, ప్రమోషన్స్, స్కీమ్స్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇంకా మెడికల్ బెనిఫిట్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది పోస్ట్ కోడ్ బట్టి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. టోటల్గా 90 మినిట్స్ టైం అనేది ఇస్తారు. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి 1:5 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. ఇందులో మినిమం కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 32 మార్క్స్ మినిమం రావాలి. అలాగే రిజర్వ్ క్యాండిడేట్స్కి 24 మార్క్స్ అయితే డెఫినెట్గా రావాలి. స్కిల్ టెస్ట్ అయితే 100కి 40 మార్క్స్ రావాలి. ఇంకా 781, 782 ఈ వేకెన్సీస్ అవి ఉన్నాయి కదా, ఇవైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అంటే మోటార్ వెహికల్ సంబంధించి, అంటే డ్రైవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, 50 మార్క్స్. ఇంగ్లీష్ అయితే 15 మార్క్స్. అలాగే ఎలిమెంటరీ అర్థమెటిక్ 15 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్ ఇస్తారు. కుక్కి ఇవన్నిటికి, వీటికి కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్. సో ఎగ్జామ్ అయితే యాజ్ యూజువల్గా ఉంటుంది. కొంతమంది టెక్నికల్ అనేసరికి 18 మార్క్స్ కూడా టెక్నికలే ఇస్తారు. ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు.
అలాగే క్యాండిడేట్స్ ఫీజ్ ఎగ్జంప్షన్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఎగ్జామినేషను ఫీజ్ అనేది పే చేయాలి. కాకపోతే రిఫండ్ అనేది ఫుల్‌గా వస్తుంది. ఇక్కడ 500 ఎవరైతే ఫీజ్ పే చేస్తారో వాళ్ళకి 400 అనేది వస్తుంది రీఫండ్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత. ఎగ్జామ్ రాయకపోతే మీకు ఎటువంటి రీఫండ్ అనేది రాదు. ఇంకా ఈ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి 11/9/2024 లాస్ట్ డేట్. సో, ఆలోపు మీరు ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవచ్చు. ఇది టోటల్ ప్రాసెస్. సో, ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై అయితే చేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి నోటిఫికేషన్. ఇండియాలో బెస్ట్ జాబ్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఇస్రో ఒకటి, బార్క్ ఒకటి, అలాగే నేవల్ రాకెట్ ఒకటి, ఇలాంటివి బెస్ట్ జాబ్స్ ఉంటాయి. సో, అందులో ఫస్ట్ ప్లేస్లో అయితే ఇస్రో అనేది ఉంటుంది. సో, ఎవరికైతే అవకాశం ఉందో ఇస్రోలో జాయిన్ అవ్వటం చాలా మంచిది. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకైనా సరే, లేదు లోకల్‌లో ఉంటామంటే లోకల్. ఫస్ట్ ఏ జాబ్ లేనప్పుడు మనకి ఇస్రో అనేది చాలా మంచి జాబ్ అది. మీకు త్వరగా ప్రమోషన్స్ ఉంటాయి. త్వరగా మీకు సాలరీస్ కూడా ఇంక్రిమెంట్స్ అయ్యి బాగానే ఉంటాయి మీకు ఇవన్నీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.